హర్షవర్ధన్ రాజు రేణిగుంటలోని డీఎస్పీ ఆఫీస్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. జూన్ 4వ తేదీ వెలువడనున్న ఫలితాల నేపథ్యంలో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. కౌంటింగ్ సమయంలో ఎవరైనా విధ్వంసాలను సృష్టిస్తే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అండ్ బయట చుట్టూ ప్రదేశం ఉంటుంది కదా, మన మొదటి అంచె భద్రత ఏంటంటే కౌంటింగ్ హాల్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటింగ్ హాల్ ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దానికి సంబంధించినంతా కూడా ఫస్ట్ టియర్ అంటే లోపల ఉన్న అండ్ భద్రత. సెకండ్ అంచెలో ఉన్న భద్రత ఏంటంటే దానికి ఏదైతే గేట్స్ ఉంటాయో అవి లోపల పోవడానికి క్యాండిడేట్స్ కావచ్చు, రేపు ఏజెంట్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, దానికి ఏదైతే లీడింగ్ గేట్స్ మెయిన్ గేట్స్ ఉంటాయో అక్కడ మనం ఏం చేస్తామంటే అది ఇంకొక అంచెగా భావిస్తాము. ఇక బయట చుట్టూ ఉన్నదంతా కూడా థర్డ్ టియర్. ఓకే, సో లోపల మొదటి స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ హాల్ దగ్గర ఎట్లా ఉందంటే పారామిలిటరీ ఫోర్సెస్తో బందోబస్తు చేస్తారు. ఈ రెండవది దాంట్లో గేట్స్ దగ్గర ఏంటంటే మా ఏఆర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మా ఏఆర్ స్టాఫ్ లోకల్ పోలీస్ కలిపి ప్రిడామినెంట్లీ ఏఆర్ స్టాఫ్ బందోబస్తు. ఇంకా బయట అంతా కూడా లోకల్ పోలీసు పెట్రోలింగ్ కానీ, చెక్ పోస్ట్ కానీ, కట్ ఆఫ్ కానీ ఇవన్నీ పెట్టుకొని భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3